కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏడాదిలోని చేసి చూపమన్నారు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా పలమనేరులో రైతుల భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పెద్ద చెరువు నుంచి మార్కెట్ యార్డు వరకు వందలాది మంది రైతులు ట్రాక్టర్లతో ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన రైతు సంబరాల సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చి రైతులతో మమేకం కావడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రైతు ప్రభుత్వం కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇవన్నీ సక్రమంగా అమలవుతా ఉన్నాయి. అందుకే మా జిల్లాలో పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి ఆదాయం పడిపోయిందని ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని తీసుకురావడమే కాకుండా మరి సంక్షేమాన్ని కూడా సక్రమంగా తీసుకుంటూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. అన్ని కూడా అంచెలంచెలుగా రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు తీసుకురావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులను భయపెట్టారు. దానికి ఉదాహరణ మన జిల్లాలో ఉండేటువంటి ఏదైతే ఈ జిల్లాలో రాష్ట్రంలోనే అతి పెద్ద ట్యాక్స్ పేయర్ అయినటువంటి అమర్ రాజా ఇండస్ట్రీస్ ఇక్కడ 9,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళని బెదిరించి భయపెట్టి తెలంగాణకు తరిమేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.